అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ నొక్కుర్రి. మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. మమ్మల్ని ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీకోసం మరెన్నో వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాం. అయితే ఈ రోజటి వీడియో ఏంటి అని అంటే, నిన్న చేసినాం కదండి మొగుడు పెళ్ళం మంచిగా ఉంటే అత్త ఏడుపు అనేది. దానికి మంచిగా కామెంట్ చేసిర్రు అందరూ, ఇంకో పాట తీయరా అని. సో మీకోసం ఇంకో పాట తీస్తున్నాం ఈరోజు. చూసి నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. మీరు చేస్తేనే మాకు ఇంకా మంచి అనిపించి మంచి మంచి వీడియోస్ తీయాలని అనిపిస్తుంది. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. తలకాయ బాగా నొచ్చి పాడైతుంది. ఒక గోలన్న లేకపాయ వేసుకుందామంటే ఇంటికి చెప్తే తెత్తడో తేడో. ఓరి సీను ఇక రారా ఒకసారి. ఏమైంది అమ్మా, ఎందుకు పిలిచినావు? రాత్రి సుంది ఒకటే తలకాయ నొప్పిరా. గా గోలి పోరా ఒకటి వేసుకుంటా. నీ అప్పడుసుంది చెప్పవా నువ్వు? నేను ఇప్పుడే బయటకు పోయి అలా బండ్ల పెట్రోల్ లేదు, నేను ఇప్పుడు పోనుపో, నువ్వే పోయి తెచ్చుకోపో, దుకాణాలు ఉంటాయి. అయ్యో బాగా రొత్తాందిరా, సాతనై పాడైతలేదు. ఒకటి తెచ్చి రాత్ర పుణ్యం ఉంటది. ఊరంతా తిరిగి ముచ్చట పెట్టి రావచ్చు కానీ దుకాణంలో కొని సాతన అవుతలేదా? తెచ్చుకోపో, నాకు పని ఉంది, నేను పోను. చిన్నప్పటి సుంది అల్లారు ముద్దుగా జాతే ఇక పెళ్ళం వచ్చినాక మొత్తం పెళ్ళం చుట్టే తిరగబట్టే. నేను సాధిన పేరేముంది, పెంచిన ప్రేమేమున్నది. ఒక్క గోలు తెమ్మంటే వాడు ఇప్పుడు తెత్తలేడు. రేపు ముసల్దాన్ని అయినాక వాడేం పట్టించుకుంటాడు నన్ను మంచాల పడితే. అమ్మ మేము బయటకు పోయి వస్తాం. ఎందుకురా ఎటు పోతారు? అయితే లతకు బాగా కాలు చేతులు గుంచుతున్నాయి, అట్నే హాస్పిటల్లో పోయి చూయించుకత్తా. సరే పోయిరా పోర్రి, పోయేస్తాం అత్తమ్మ. సరే ఈ కళ్ళు మండ. నిన్న తలకాయ నొత్తుందిరా ఒక గోలు దేపో అంటే లేకపాయే. ఇప్పుడేమో పెళ్ళాన్ని హాస్పిటల్ తీసుకుపోతాడు. హాస్పిటల్ పోయేటోళ్ళు ఏమైనా గట్ట రెడీ అయిపోతారా? అల్లేటో షికారు పోతురు కానీ నాకు చెప్తే నేను తిడతా అని నాకు చెప్పకుండా తిరగబోతారు వాళ్ళు. అల్లయితే రాని అలా సంగతే చెప్తా. అబ్బా నన్ను గింత గోసపుచ్చుకుంటారు వీళ్ళు ఇప్పుడే. నీ అక్కయ్యల్లా అటో ఇటో తాడో పేడో తేలిపోవాలి. తిన్నవా నర్సక్క అన్నం? మాదిని మునిగిన్నే, మీరు తిన్నారే? తిన్నాం. ఇక పనులు తీరిన ఈడ చెట్టు కింద కూర్చున్నాం. ఏం కూర అండిర్రి అలా? మాది గోడ్చిక్కుడుగాయనే. మీరేం కూరనే? అది ఆలుగడ్డ టమాటా. మాకైతే ఏం కూరగాయలు లేవే. ఇంత కందిపప్పులా పులుసు పోసినా కదే. నీ గురించే చూస్తానం మళ్ళక్క. ఇయ్యాల పని తీరలేదా ఏమో, గింత లేట్ అయింది ఇక్కడికి వచ్చే వరకు. మాది పాడైందే, అట్లా ఒరిగినాయి అటే కన్నంటుకుంది. ఓ నర్సక్క కూసోలేవు, ఏం నిల్చుంటావు ఊకే? నీ కోడలు లేదా అసలు బయటకే వెళ్ళదు. ఇంట్లో ఏం పని చేస్తుంది అంతగానం? అదంతా పని చేసి మురుగుతాందా ఇంట్లో? ఇంట్లోనే మొగంతోనే ఉంటది, పంటది, లేస్తుంది, తింటది, పంటది, గదే పని కంది. అబ్బ ఊకే ఇంట్లో ఏముండ బుద్ధి అవుతుంది నర్సక్క. ఇక మొగుడు మీద మోజున్నోళ్ళు ఇంట్లుండక ఏడుంటారే. పొద్దున్నే మొగుడు పెళ్ళం టిక్కు టక్కు రెడీ అయ్యి ఎటో పోతారు. నాకు మొన్న తలకాయ నొస్తుంది ఒక గోలి వేపోరానంటేనేమో నంగబడతావు తేలేడు. దానికట ఇయ్యాలన్నట కాళ్ళు నొస్తున్నాయని ఓ జోరుదారు రెడీ అయ్యి హాస్పిటల్కి అని చెప్పి వేర్రు. వేర్రో అప్పుడెప్పుడో వేర్రు, ఇంకా అత్తలేరు కదా. ఇక ఆళ్ళేవు ఎటేటు తిరిగత్తరో, తిరిగి రానియలేవు. ఏమైతాంది? నువ్వు బలే అంటవేంది మళ్ళక్క? నా పోరన్ని పైసకు అంత ముంచుతాంది ఆ లంగబొడ్డి. మొగనికి చెప్పింది కావచ్చు, నీ అవ్వకొక్క రూపాయి ఇవ్వద్దు, ఏం తేవద్దు అని చెప్పవచ్చు. అందుకే ఆడు నేను ఏది అడిగినా కూడా తీసుకొస్తలేడు. ఇక పైసలు బుద్ధ దగ్గర పెట్టుకొని మొత్తం ఎంజాయ్ చేసుకుంటూ తిరుగుతారు. వాళ్ళు ఎల్లనైతే రాని వాళ్ళ సంగతి చూస్తా నేను. లొల్లి పెడితే నీకు బువ్వు ఎత్తారే. వేయకపోని మళ్ళక్క లంగ సమితి. అది ఎత్తేంది వేయకపోతేంది, నాది నేను అనుకోనా తిననా? గంతే తినారు సక్క. మరి ఇప్పడుతుంది వాళ్ళు గట్ల చేస్తే ఎవరికైనా కోపం వస్తుంది. కానీ పొద్దుగాల 9కి పోయేరేలు వచ్చి ఇప్పుడు 2:30 అవుతుంది, ఇంకా అత్తలేరు. ఏడేడు తిరుగుతారో, నా కొడుకుతో ఎన్ని కొనిపిస్తాందో, నా కొడుకు పైస అంతా ముంచుతాంది. ఇక బయట పోయినోళ్ళు ఉత్తగా వస్తారా నర్సక్క? ఏదో ఒకటి కొంటారు, ఏదో ఒకటి తింటారు, వస్తారు. ఏమో తీయే దాని కళ్ళు మండ. ఎక్కడ దాన్నో పట్టుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నట్టు అయింది. ఇప్పుడు గిన్ని బాధలు పడాల్సి వస్తుంది. నా కొడుకునైతే మొత్తం నాకు కాకుండానైతే చేసింది. దాని చుట్టే తిరుగుతాండు, దానితోటే ఉంటాండు. అమ్మ అని పిలుస్తలేడు, ఏదని పిలుస్తలేడు. ఎన్ని రోజులు నేను కూడా చూస్తా గాని పిల్లలు పుట్టినాక తెలుస్తుంది నరసక్క వాళ్ళ ప్రేమ ఏందనేది. ఇక దానికి ఊడతారు, నేను చూస్తుంది. అదేం ముచ్చట అన్నట్టే. నీకు పుట్టద్దని ఉందా? అనే మనవడో మనవరాలు వస్తే ఆడుకోవను వాళ్ళతోటి? ఆడతా. వాళ్ళు ఇల్లు పెడతారు, వాళ్ళు పెడతారు తీ నాకు నోట్ల ముద్ద. ఇక నేను పోతున్నాను. ఎంతసేపు ఉరగనన్ను ఉరుగుతా. కూర్చొని నడువంతా నొత్తాంది. ఇదేం మనిషి అన్నట్టే లచ్చవ్వ. కొడుకు కోడలు బయట పోతే ఇది గిన్నె అంటాంది. ఇక మరి పోవద్దా? ఊకే ఇంట్లోనే ఉంటారా? దీన్ని పట్టుకునే ఉండాలి కావచ్చు. ఈ నర్సక్క రాను రాను పడుసుదే అవుతుంది.
గాళ్ళనైతే అస్సలకే ఓర్తలేదు కొడుకు కోడల్ని. వీళ్ళ ఈ కాలం లెవెలన్నీ ఉన్నారా గట్లా? ఇక ఉంటారే అట్లా ఊరుకోకోళ్ళు. మన ఊరుకు ఈ నర్సి తలిగింది. వీళ్ళు ఇంకా రాకపాయి ఏడవేర్రు, ఏం చేస్తారో, ఏం తింటారో, ఏం కొనుక్కుంటారో. మస్తు ఎంజాయ్ చేసినాం కదా ఈరోజు. ఊరుకోండి, మీ అమ్మింటే కోపానికి వస్తుంది. ఇంతసేపు అరాబాడుకో మీరు పోయేది. ఎప్పుడు అనంగా వేర్రా హాస్పిటల్ అని చెప్పి ఏడు తిరిగత్తుర్రా మీరు. అమ్మ మేము హాస్పిటల్కి పోయినామే, బాగా మంది ఉన్నారు, అందుకే లేట్ అయింది. నల్లికుట్లోడా గిన్న అబద్ధాలు ఏడ నేర్చినవరా? పెళ్లి కాకముందు ఎంత మంచిగా ఉన్నవరా, ఇప్పుడు పెళ్ళైనాక దాని కొంగు పట్టుకొని తిరుక్కుంటా అన్ని అబద్ధాలు చెప్పుకుంటా నన్ను కాంతనే లేవు. అత్తమ్మ ఏమన్నుంటే మీ కొడుకుని అనుకోండి కానీ నన్ను అనకుర్రి. ఏవతే నీకు అత్తమ్మ? నన్ను అత్తమ్మ లెక్క చూస్తున్నావే? ఒకరు భూవన్నా ఎత్తలేవు, అంత ఉరుక తింటారు. తింటాంటుంటే అది నేను తింటానా? నిన్న తలకాయ నొత్తాంది, ఒక గోల్ చేయపోరా అంటే నేను ఇప్పుడే బయటకు వచ్చినా, నేను ఓను పోయి తెచ్చుకో అంటాడు. వీనికి తల్లి కళ్ళకు కనబడతలేదే నువ్వు వచ్చినప్పటి లంగసంతి నా మొగనాలు, నువ్వు వచ్చినప్పటి నుండే వాడితో తయారైండు. ఏం మాట్లాడుతున్నావే అమ్మ నువ్వు? సపడేకుండు. అది వచ్చినప్పటి నేనెందుకు మారిన్నే? అయితే మరి నేను వచ్చినప్పటి మారిండా? మరి నీ కొడుకును నాకు ఇచ్చి ఎందుకు పెళ్లి చేసినావు? మా ఇద్దరికి ఎందుకు పెళ్లి చేసినావు? మేము కలిసి ఉంటే ఓర్తలేవు నువ్వు. ఎప్పుడే నేను మీరు తింటోర్వలేదా, తాగుతోర్వలేదా, లేకపోతే బయట షికారుకు తిరగత్తోర్వలేదా? ఎప్పుడు ఓర్వలేదే మీరు? నా మీద ఎడతారు నీ మోకాల మండ. నువ్వు వచ్చినప్పటి నా కొడుకు మారిపోయిండే, నన్ను కాంతలేరే. మీరు ఇప్పుడే కాంతలేరు, ఊరే పళ్ళు అల్ల పడ్డాక మీరు కాంతారే. లంగన సంతి ఏ నుండి దాపరమైనవే మా ఇంట్లో దరిద్రం తెచ్చిపెట్టినావు. నువ్వు వచ్చినప్పటి మా ఇంట్లో మనశ్శాంతి లేకుండా పోయింది. చూసిర్రా అండి, ఆమె ఏం మాట్లాడుతుంది? మీరు సమాధానం ఇయ్యరు, ఒక్కటి కూడా అంటలేరు. నేను వచ్చినప్పటి దరిద్రం ఆమె ఇంట్లో అయితే నేను వెళ్ళిపోతలేండి, మీరే ఉండుర్రి. అమ్మ ఇంకొక మాట దాన్ని అంటే మాత్రం మంచిగా ఉండదు చెప్తాను. నేను ఏం చేస్తానో నాకే తెలియదు. చంపుతావురా సంపు, ఇక దాన్ని వేసుకున్నది నన్ను చంపడానికి. నేను చెప్తే మంచిగా మీరు ఆడింది ఆట అవుతుంది, పాడింది వాట అవుతుంది. నువ్వు గింత చెడ్డదాను అని అనుకోలే. ఇన్ని రోజులు మా అత్త మంచిది అనుకున్నా గానీ నువ్వు గింత మమ్మల్ని ఓర్తలేవు కదా. నీతోని మాట కాదు కదా, నీ ముఖం కూడా చూసినా జట్టు మంచిగా ఉన్నదే అమ్మ. ఇప్పుడు లంగనా సమితి నా ముఖం చూసిన జట్టనా? అయితే నా ఇంట్లో ఉండకు, పీకుర్రి, ఇంట్లోకి ఖాళీ అయ్యుర్రి. పోతంతే ఇక నువ్వు ఒక్కదానివే మొత్తం ఇల్లంతా బొరదువు గాని. అబ్బో అబ్బో ఎన్ని మాటలు అంటాంది ఆ బొడ్డి నన్ను. ఈ బాడకో దానెంబడ వాడు ఉరుకుతాడు, దానికే సపోర్ట్ ఇస్తాడు. ఇయ్యని ఎన్ని రోజులు నేను కూడా చూస్తా. ఇవాళ టీవీ కూడా వస్తలేరు కదా, ఏం చేస్తారు? మొగుడు పిల్లలు అన్నారా ఏం తీయాలనుకోని. ఇక పొద్దునలో నాతో మాట్లాడకపోని వాళ్ళతో నాకేంది? అందుకే అత్తలేరు కావచ్చు టీవీ చూడడానికి. ఏం చేస్తారో మెల్లగా పోయి చూసి. ఎందుకంత కోపమే? ఇటు తిరిగే నా దిక్కు. మా అమ్మ అన్న దానికి నేనేం చేస్తానే? దాన్నే తిట్టినా కదనే, నువ్వు తిరుగు ఇటు. నేను తిరిగా, నేను నీతోని మాట్లాడపోండి. నేను ఇంట్లో ఉండ చెప్తున్నా. మనము బయట పోయి బతుకుదాం. మీ అమ్మ ముంగట అవసరం లేదు. ఆమెను ఉండాలి, మనమన్ను ఉండాలి ఇంట్లో. నా కొడుకును నాకు దూరం చేస్తానే వచ్చింది కానీ ఇది. సరే గాని ఒక్కసారి ఇటు తిరుగు, నీకు ముచ్చట చెప్తా నేను. చెప్పు ఏంటిదో? మా అమ్మకు ఏం తెలిసే, మనం హాస్పిటల్ అని పోయి అటు పోయి ఇటు పోయి తినత్తిమి, అదోటి ఇదోటి కొనుక్కుంటిమి. ఇక లేట్ అయిందని దానికి కోపం వచ్చింది గంతే. దాన్ని నిన్ను మాట అనకుండా దానికి చెప్తా నేను. కానీ నువ్వు నాతోని అట్లా ఉండకే, నాకు మంచి అనిపిస్తలేదు. మనం మంచిగా కలిసి ఉండాలి. కానీ నువ్వు ఎందుకు అట్లా డల్లుగా ఉంటావు చెప్పు కోపంగా? ఆమె చూసినవా ఎన్నెన్ని మాటలు అన్నదో? ఇక ఆమె ముఖం కూడా చూడని ఆమెతో మాట్లాడా. మాట్లాడకురా బంగారం, ఆమెతోటి మనకేంది? మన ఇద్దరం మంచిగా కలిసి ఉందాం గాని. నాతోటి ఏం దారా? నీ బతుకు ఏడా? నేను అన్న కాదురా నిన్ను పెంచిన కాదురా? నీకు పెళ్ళం వచ్చినాక అవ్వ ఎందుకంటున్నావురా? ఇంకా దానికి ఏదో ఒకటి చెప్పాలి కానీ నా మీద గిన్నె ఎక్కించి చెప్పబడుతుంది. అయితే మంచిగా కలిసి ఉండరు. ఎన్ని రోజులు కలిసి ఉంటారో మీ సంగతే చెప్తా నేను. ఆగుర్రి. సరేలేండి. సారీ అండి ఆమె మీద కోపం మీ మీద తీసినందుకు. ఓకే డియర్, ఐ లవ్ యూ సో మచ్. అబ్బో ఈయనకి ప్రేమ ఒంగు కత్తంది. పెళ్ళాము అనే వరకు పండు మంచిగా వండరా, నీ సంగతి చూస్తావు. ఈరోజు సండే కదా, అట్లా పొలంకి వెళ్ళొద్దాం పా. సరే అండి, ఇంట్లో ఉండే బదులు అట్లా తిరిగొద్దాం పదండి పొలంకి వెళ్ళి. దీని అవ్వ మిండడు సంపాదించిండేమో ఆ పొలం చూసిరాని పోతారట. పొలం చూసిరాను ఇలా వచ్చి చేసింది లేదు పీకింది లేదు. అల్లా నేను ఒక్కదాన్ని కట్టం చేసుకుంటానా? దీనికి ఏమక్కున్నదని అల్ల పోతుంది నలుకుట్లది. తొందర వద్దామండి మళ్ళా. సరేనే. మీ పొలం చాలా బాగుందండి. మీ పొలం అంటున్నవేంది? అది మనది. మీదే మొత్తం కట్టం చేసి పోతారల్లా. చూసినవా మళ్ళా సూటిపోటు మాటలు అంటాంది. నువ్వు పట్టించుకోకు, సపడేకరా. ఓ సోకు జిన్ను పాయింట్ వేసుకున్నావే అమ్మలాడి. ఏంటండి మీరు ఇక్కడికి వచ్చారు? నేను చెప్పినా కదా మ్యాగీ వేసుకొని మీకు తీసుకొస్తా అని.
నాకు బెడ్రూమ్లు ఉంటే నువ్వే గుర్తుకొస్తున్నావురా, అందుకే నీ దగ్గరికి వచ్చిన. అవునా, టీవీ దగ్గర కూర్చోపోండి, నేను మ్యాగీ తీసుకొని వస్తా, ఇద్దరం తిందాం. సరేరా, జల్దిరా మరి. అట్లనా, నేను కూడా టీవీ కాడ కూర్చుంటా, ముందుగాల పోయి మరి నాకింత ఎత్తరో ఏరో చూద్దాం. ఈ బర్రెది ఎన్నే ఉంది కదా, ఇది ఉంటే మాకేంది, దీని ముంగట్నే తినాలి, దీనికి ఇయ్యకుంటా అప్పుడే ఏర్పడుతుంది. మ్యాగీ వేసుకొస్తా అని ఇవి వేసుకొచ్చినవేంద్రా? ఇవి ఆలు రోల్స్ అండి, బాగుంటాయి, మీకోసమే చేసిన. అవునా, నువ్వు కూడా తిను, ఇద్దరం తిందాం. నాకు ఒకటని ఇత్తలేరు కదా, ఇద్దరా అయ్యరా, మంచిగా తింటారు ఇద్దరే, మొత్తం తింటారు, నాకు ఇయ్యరు కావచ్చు. థు, 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 అంత నోట్లేమో పడిపడాయి. ఏమండి, మనల్ని చూసే ఉంచుతుందండి మీ అమ్మ, మనం బెడ్రూమ్లోకి పోదాం పా అండి. ఉంచుకొని ఏమన్నా వేసుకొని నువ్వు చక్కగా తిను. నేను చూడంగా మీకు ఎట్లా తినబుద్ధి అవుతాంద్రా, మీ కండ్లు మండ, మిమ్మల్ని కాపులెత్తుకపోను, గింత బర్రేగించున్నారు. నీ మోడు ఆఫీస్కి పోయింది కదా, రాత్రి నేను చూడంగా మీరు లపలప తింటారు, నీ సంగతి ఉత్తావు. షో షో షో, ఈ కాకి పాడుగాను, నా ఇంటి మీదనే కన్ను, ఎట్లా వచ్చినవే నువ్వు దరిద్రపుదానా? నీకు ఎట్లా రాబుద్దయిందే నా ఇంట్లకు? ఇది నన్నే అంటుంది కానీ కాకి మీద పెట్టి, నీ కండు మండ, నిన్ను బొందా పెట్టా, పోరాదే ఇంతకే, నువ్వు పోతేనే దరిద్రం పోతుంది. నీ కొడుకు లేడని నన్ను సూటిపోటు మాటలు అంటున్నావు కదా, నీ కొడుకు వచ్చినాక చెప్తావు సంగతి, నీతోటి ఓడి పెట్టుకుంటాడు. ఇప్పుడు లంగబొడి దెబ్బకి ఇంట్లోకి కదా, అది నన్ను అంటదా, నాకు పెట్టకుండా తింటదా, దాని సంగతి చెప్తావు. తిన్నవా నర్సక్క, ఏమో బాగా తిడతావు, ఎవరు తిడతావు? ఓ లచ్చి, ఎట్లని చెప్పాలే నా బాధ, ఏమని చెప్పాలే నీకు? ఆగో, ఏమైంది నర్సక్క మళ్ళా? అయితే మొన్న లొల్లైంది నా కొడుకుతోటి కోడలతోటి, నన్నే ఇష్టం ఉన్నట్టు అన్నారు, నాకు ఏది పెట్టకుండా తింటారే, నా కండ్ల ముంగటే అల్లు లపలప తింటారు, నాకు ఒక్క ముక్క కూడా ఇస్తలేరే ఏమో. అదేం రోగం అన్నట్టు నర్సక్క, నీకు ఇయ్యకుంటా వాళ్ళకు ఎట్లా తినబుద్ధి అవుతుంది? నీ ముంగట సాటుకు తిన్నది అది వేరుంటుంది కానీ నీ ముంగట్నే తింటారా? నా ముంగట్నే తింటారు, నా ముంగట్నే ముద్దులు ఇచ్చుకుంటారు. ఓ దాని కాళ్ళు ఒత్తుతాండేయుడు, ఇప్పుడే పెళ్ళానికి బానిస అయిపోయిండు. ఆగో, ఆమె కాళ్ళు ఒక్కేది నీకెట్లా తెలుసు నర్సక్క? మరి నువ్వు గిట్ల చూసినావా ఏంది బెడ్రూమ్ కాడికి పోయి? నేను ఎందుకు చూసి పాడైంది మరి, చూడండి కాళ్ళు ఒత్తుతుండని నీకెట్లెరక అవుతుంది నర్సక్క? నేను రాత్రి కుట్టబడ్డదని చెంబ నీళ్ళు తెచ్చుకుంటాను పోయే వరకు నాకు సడన్ గా చూసే వరకు కాళ్ళు ఒత్తుతాండే. అదృష్టవంతురాలే నర్సక్క, దాని అదృష్టం మంచిగా ఉన్నదే, నాకు దాన్ని వేసుకున్నప్పటి నాకు ఇంట్లో దరిద్ర లక్ష్మి వచ్చి కూర్చున్నట్టు అయింది. అవునా, అయితే బాగానే లొల్లైందా? ఓ బాగానే అయిందే లచ్చి, వాడు నన్ను ఇష్టం ఉన్నట్టు అన్నడే, పెళ్ళం మాటలు పట్టుకుని దానెంబడే దానికే సపోర్ట్ ఇచ్చుకుంటా దానెంబడే వీకిండు. ఇయో నర్సక్క, నువ్వు వాళ్ళ జోలి కోకు, వాళ్ళ వార్త కోకు. ఏమోనే టక్కులాడి నన్నైతే నా కొడుకుకు దూరం చేసింది, అదేం బాగుపడుతుంది గాని ఎవల పాపం వాళ్ళకే తీ నర్సక్క, దానికి లేదా సాలు ముందు ముందు గంతే తీయలచ్చి, చూడకపోదుమా? చూసిరు కదా ఈ రోజటి వీడియో. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మన వీడియో ఎలా ఉందో కింద కామెంట్ రూపంలో చెప్పండి. మమ్మల్ని ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి, ఇంకా మరెన్నో మంచి మంచి వీడియోస్ మిమ్మల్ని నవ్వియడానికి మీకోసం మీ ముందుకు తీసుకొస్తాం. ఇక